హై వ్యూవర్స్, ఈరోజు క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇస్తున్నప్పుడు కాకినాడ కిడ్స్ మర్డర్ మిస్టరీకి సంబంధించి క్లియర్గా చెప్పుకున్నాను. ఆ పిల్లలని అతను ఏ రకంగా కాళ్ళు చేతులు కట్టి బకెట్లో ముంచింది శివప్రసాద్ వీస్ ఛానల్లో ఇమేజ్ పెడతాను. స్ట్రైక్ పడిన ఇంకా దాన్ని ఏమంటారు, ఆ వీడియో రిమూవ్ చేసిన అంత అనిపించదు, మెయిన్ ఛానల్ అయితే ఇబ్బంది అని చెప్పేసి అదే తమ్నైల్లో పెట్టాను. చూడండి అసలు ఎలా ఉందో. ఇక ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటి, మనలో 99% పడుతున్నటువంటి ఇబ్బందే అతను కూడా, ఎవరు చంద్రకిషోర్ కూడా పడింది. కాకపోతే ఒక సార్ట్ ఆఫ్ టైంలో దాన్ని ఎలా చెప్పాలంటే ఒక వీక్ మూమెంట్లో ఇంకా బాగుండు, దాన్ని ఏం చెప్పాలంటే ఇంకా లిమిట్స్ క్రాస్ చేస్తారనమాట. ఇంకో వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ఉండరు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో, మార్నింగ్ చెప్పింది ఇదే. ఇందాక యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు. దెన్ మా లాస్ట్ వాళ్ళు లొకేషన్ కోసం వచ్చేసి మెసేజ్ పెట్టారు, అది తర్వాత చూసుకున్నాను. అందులో ఏమని ఉందంటే, మామయ్య మన ఇంటి లొకేషన్ పెట్టాను ఉంది. మేబీ బయట ఎక్కడ వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళున్నారేమో, ఇంటిది అడుగుతున్నారేమో అనుకున్నా. దెన్ మా ఇంటి అదే పంపున్నాను, ఇది కాదు మామయ్య ప్రజెంట్ నువ్వు ఉన్నది అన్నది. అప్పుడు నాకు అనిపించిందండి, నేను ఎంత అద్దెకుంటున్నా ఇది నాదేగా. దట్ మీన్స్ వర్క్ స్పేస్ కావచ్చు, నేను ఉండేది కావచ్చు, మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా ఉంచుకుంటూ, ఈవెన్ నాకు ఇల్లు ఇవ్వడానికి ముందు వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని బెస్ట్ అనిపిస్తేనే ఇచ్చున్నారుగా. ఆ తర్వాత కూడా వాళ్ళ ఇల్లు వస్తున్నప్పుడు నాకు ఎవరైతే రెంట్కి ఇచ్చున్నారో ఓనర్స్ అమెరికాలో ఉంటారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ మామ వాళ్ళకి ఫోన్ చేసి అడుగున్నాను, ఇట్లా ఎవరెవరు వస్తున్నారు, ఏదేదో అడుగుతున్నారు, లోపలికి వస్తున్నారు, చూస్తున్నారు, లైక్ దట్ మొత్తం చెప్తే ఒకటే అన్నారు, అది నీ ఇల్లు అమ్మ, నువ్వు చక్కగా ఉంచుకున్నావు, నువ్వు చక్కగా ఉన్నావు, మాకు తెలిసింది, ఇబ్బంది అసలు ఏం పడద్దు, అది నీ ఇల్లు, సంతోషంగా ఉండు, బయట వాళ్ళని ఎవ్వనే రానియొద్దు, డోర్ పెట్టేసుకో లోపల అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నాకు అనిపించిందండి, అరే అద్దెకుంటున్నాం ఓకే, ఎక్కడన్నా ఏదైనా పగలగొడితేనే ఏదైనా చేయకూడని పని చేస్తే నేను భయపడాలి, కానీ అద్దెకుంటున్నాం ఎప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిందే, అలాంటప్పుడు అది ఎందుకు ఇది ఎందుకు, అసలు నాకు ఆలోచన ఎందుకు అసలు. ఇందాక మా అమ్మాయి మెసేజ్ పెట్టినప్పుడు కూడా నాకు టక్కన అది స్ట్రైక్ అయింది, అరే ఇన్ని జాగ్రత్తలు చెబుతూ జనాల కోసం అదంటూ ఇదంటూ చేస్తున్నటువంటి నేను కూడా ఇలా ఉన్నాను అంటే. మన దగ్గర కామెంట్స్ పెట్టిన చాలామంది అలాగే కామెంట్స్, చిన్నదానికి పెద్దానికి సంతలేదట ఇలా. అప్పుడు నాకు అనిపించింది, నేను బయట క్రాస్ చెక్ చేస్తాను, మా ఫ్రెండ్ సర్కిల్ వాడు చాలా బాగుంటాడు మెచ్యూర్డ్గా, కానీ ఏదో ఒక దానిలో మనది కాదురా, మనకు దొరకదురా, మనకు ఉండదురా, రేపు మనకి ఎందుకురా, ఈ వేలో వస్తాయి అన్నమాట. అలా ఇందాక కూడా నేనేంటి అంత బెస్ట్ వేలో ఉంచుకునేటువంటి ఇంటిలో కూడా ఇది నాది కాదులే, ఇది మన ఇల్లు ఎందుకు ఎద్దులే అన్నట్టుగా ఆలోచించి, అరే మనం ఉంటున్న ఇల్లు అద్దిల్లు, ఆయన సరే నాది కాదనుకున్నాను నేను. అలాగే మన దగ్గర డబ్బు ఉంది, మన పిల్లలను చదివించుకుంటున్నా, బట్ స్కూల్లో వేసి ఉన్నాము, స్కూల్ మనది కాదు, కరెక్టేరా నాయన, డబ్బులు ఇచ్చి అక్కడ జాయిన్ చేసాము, అప్పుడు మన స్కూలే కదా, సో మన పిల్లలు ఎదుగుదల ఏంటని చెప్పి మొత్తం అడగాల్సింది మనమే కదా. బట్ ఇతను ఏం చేశాడు, చంద్రకిషోర్ అనా పేరు, అతను ముందు పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు, లక్షలు ఫీజు, పెద్ద పిల్లడు వచ్చేసి జోషిలు, చిన్నపిల్లడు నిఖిల్ ఇంకా జాయిన్ చేయాలి, జోషిల్ని జాయిన్ చేశాడు, ఎల్కేజీ యూకేజీ లక్షల్లో గట్టి అక్కడ. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బు తక్కువ ఉంది, రెండో పిల్లలు కూడా జాయిన్ చేయాలి. ఇక అప్పుడేం ఆలోచించాడు, పిల్లలు మన వాళ్ళే, స్కూల్ మనది కాదు, లక్షల్లో ఫీజు కట్టమని దగ్గర అంత లేదు. దెన్ ఇతని దగ్గర ఉన్న డబ్బు ఎంత, 50,000 సంవత్సరానికి జాయిన్ చేయించాడు. అక్కడ వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ పెడుతున్నారు, అక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో అసైన్మెంట్లు ఇస్తున్నారు, అందులో ఈ పిల్లలు ఎంత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే కదా, అనుకున్న వేళ వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలా, ట్యూషన్ పెట్టిస్తావా, పెట్టించు, ట్యూషన్ కదా పిల్లలకి నువ్వే దగ్గరుండి చెప్పు, వారానికి 2 రోజులు ఇంటి దగ్గర ఉండి, ఇబ్బంది ఏముంది, ఓఎన్జీసీలో ఎంప్లాయ్ తెలిసి వీక్లీ 5 days ఉండిద్ది వాళ్ళకి. అటువంటి అప్పుడు ఇతను ఏం ఆలోచించాలి, మన పిల్లలు అండ్ చక్కగా 50,000 రూపాయలు ఫీజు అంటే నేను సంవత్సరానికి మంచి స్కూల్, అది నో డౌట్ అసలు. సో మనకున్న దాంట్లో మంచి స్కూల్లో జాయిన్ చేసాం, ఫ్యాకల్టీతో డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం,
మాట్లాడితే ఏమనుకుంటారో, మన పిల్లలు వచ్చేసి మిగతా వాళ్ళతో కాంపిటీషన్లో నెగ్గకపోతే ఏమనుకుంటుంది ఏంటి సొసైటీ, పెద్ద స్కూల్కి చిన్న స్కూల్కి తెచ్చేసా, రేపటి రోజు ఇంకా నా దగ్గర డబ్బులు తక్కువ వస్తే ఇంకా చిన్న స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చిద్దా, లేదన్నప్పుడు ఎలా ఉండిద్ది ఏంటో, పిల్లలు ఎదగలేకపోతున్నారు కెరీర్ పరంగా. అసలు ఏ కెరీర్ అన్న ఆయన యూకేజీ ఫస్ట్ క్లాస్ కెరీర్ ఏంటారు బాబు, కాంపిటేటివ్ వాళ్ళు నెగ్గుతారో లేదో, మైండ్ మొత్తం ఇంకా కంపు అయిపోయింది అతను. భార్యకి చెప్పలేడు, ఒంటరితనం, డిప్రెషన్. ఒంటరితనం భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా సరే డిప్రెషన్, స్ట్రెస్. ఈ ఫోమో, ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చాలా చాలా ప్రమాదకరమైనది అండ్ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా ఏంటంటే నేను క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఛానల్లో చెప్తాను. ఇప్పుడు ఇది క్యాటలిస్ట్ డివోషనల్ ఛానల్ కూడా ఇది పెడతాను, బట్ తమ్నెల్ వచ్చేసి వేరేది పెడతాను. బట్ ఓవరాల్గా వీడియో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఈ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దాని లక్షణాలు ఏంటి, అసలు ఎలా ఉంటారు ఏంటి అన్నప్పుడు సోషల్ మీడియా వల్ల కంపారిజన్ వాళ్ళలాగా ఉండాలి, వాడికన్నా నేను బాగుండాలి, వాడికన్నా నేను బాగుండాలి, వాడి పిల్లకన్నా మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలే ఫస్ట్ రావాలి, లేకపోతే ఏదో కోల్పోతాం, లేకపోతే నాకు పరుగు పోయింది, లేకపోతే నాకు ప్రెస్టేజ్ పోయింది, లేకపోతే ఉన్న దాంతో ఎలా బతకాలి ఏంటి, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, జోమో. ఇది ఫోమో, ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దీనికి క్వైట్ ఆపోజిట్ అండ్ బెస్ట్ వన్ జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కోల్పోయిన తర్వాత ఎలా ఉండాలి హ్యాపీగా ఏంటంటే క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ వివరంగా పెడతాను చూడండి. శివప్రసాద్ వి ఛానల్ ఎందుకు పెడుతున్నానంటే చెప్పే కదా, ఫస్ట్ తమ్నైల్ ఉంది దానికోసం పెడుతున్నా. అసలు నా వల్ల కాదు అసలు తమ్నైల్ పెట్టాలని ధైర్యం పడాలి మిగతా వాటిలో, బట్ శివప్రసాద్ వి ఛానల్ పెడుతుంది ఎందుకంటే మీకు తెలియాలి ఆ క్షణం ఆ పర్సన్ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో పీక్స్కి వెళ్తే చాలా మందికి ఉండిద్ది కాబట్టి చాలా చిన్నదే ఇది, కానీ అది మీరు ఎవరితో షేర్ చేసుకోకుండా దాన్ని ఓవర్కమ్ చేయనటువంటి థాట్ లేకుండా అందులోనే పడి కొట్టుకుంటా ఉన్నారనుకోండి, చివరికి సడన్గా ఆత్మహత్య చేసుకోవచ్చు, చంపేయచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. సో బీ కేర్ఫుల్. ఫోమోకి సంబంధించి జోమోకి సంబంధించి వివరంగా క్యాటలిస్ట్ ఛానల్లో ఇస్తాను.